ఇంట్లో పూజ గది ఈశాన్యంలో ఉండాలన్నది ఎప్పటినుంచో నమ్మేది. హ్మ్. అది ఎందువల్ల ఈశాన్యంలోనే ఉండాలా? లేక ఏమిటి? ఎలా ఎందుకుండాలి అక్కడ ఈశాన్యంలో? అంటే ఇప్పుడు ఒక తూర్పు వైపున 100 అడుగుల స్థలం ఉందనుకుందాం అనుకోండి. 100 అడుగులు ఉంటే హ్మ్. అందులో 50% ఈశాన్యం వస్తుంది. హ్మ్. 50% ఆగ్నేయం వస్తుంది. సో, ఈ 50%లో ఈశాన్యం ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈశాన్యం వైపు పూర్తి స్థాయిలో కాకుండా ఈ 25%లో దేవునిని, గుడిని మనం నిర్మించుకొని అక్కడ పెట్టుకోవచ్చు తప్ప, పూర్తి స్థాయి ఈశాన్యంలో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే, ఆ స్థలాన్ని మనం వాడాల. మనం శ్వాసించాల. మనం హ్మ్. శ్వాసిస్తే అది మనకు అప్లికబుల్ అవుతుంది. హ్మ్. అక్కడ దేవుని పెడితే దేవునికి శ్వాస వస్తుంది కానీ మనకు రాదు. సో పెట్టకూడదు ఈశాన్యంలో పెట్టకూడదు. అయితే. ఈశాన్యంలోదే నేను చెప్పాను కదా! మొత్తం 100 అడుగుల్లో ఈ 25 ఫీట్‌లో కాకుండా ఈ 25%లో మాత్రం పెట్టాల. అంటే పూర్తి నార్త్ ఈస్ట్‌లో పెట్టరాదు. పెట్టకూడదు. పెడితే ఖచ్చితంగా 9 ఏళ్లకు వాళ్ళకు హెడ్ ఇంజ్యూరీ జరిగి తీరుతుంది. ఖచ్చితంగా. అది ఎట్లా అంటారు అంత అంత ఖరాఖండిగా? అది మన భవిష్యత్తును మూత వేస్తుందండి. మన హ్మ్. పిల్లల ఉద్యోగ జీవితంలో గానీ, ఆ! ఉద్యోగం వచ్చే విషయంలో కానీ కూడా అది ప్రభావం అంటే చూపిస్తుంది. హెడ్ ఇంజరీ కూడా రాసుందా? ఖచ్చితంగా హెడ్ ఇంజ్యూరీ జరిగి తీరుతుంది. కాబట్టి మీరుండే ఆ ఈశాన్యపు గోడ ఇటువైపు ఉంటే హ్మ్. దానిలో ఒక దిక్కు పెట్టాలి తప్ప పూర్తి ఈశాన్యం అని నార్త్ ఈస్ట్ తీసుకెళ్ళకూడదు. కార్నర్ అనేది తీసుకెళ్ళకూడదు. పెట్టకూడదని మీ పెట్టకూడదు. కానీ కూడదు. పెద్దలందరూ ఈశాన్యం ఈశాన్యం అని చెప్పి మనకు అలా అంటే ఇదంతా అలవాటైంది. కూడా ఈశాన్యమే. కాబట్టి అది. మనమేమి ఈశాన్యం మనం పెద్దలు చెప్పిన మంచి విషయాన్ని తీసుకుపోయి అక్కడ తోసేస్తున్నాం. అది